బ్రహ్మ అందరికీ కూడా పరాభావనామ సంవత్సరంలో అనుకున్నటువంటి కార్యక్రమాలు పూర్తి అవుతూ అప్పులు బాధలు లేకుండా ఎటువంటి అనారోగ్య వ్యక్తులు లేకుండా పరిపూర్ణమైనటువంటి మీ ధర్మమైన మనోవాంఛలను తీరాలని ఆ జగదాంబిక దుర్గీ కటాక్షం కలుగుతూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ ఉగాది శుభాకాంక్షలు. అయితే ఈ ఉగాది నుంచి కూడా మన భారతదేశంలో జరిగేటువంటి మార్పులు ఏమిటి, అది రాజకీయంగా కానీ ఏమన్నా అలజడులు జరుగుతాయా, పెను ప్రమాదాలు ఏమన్నా పొంచి ఉన్నాయా, గ్రహణాలు ఏ నెలలో వస్తున్నాయి, అదేవిధంగా రైతులకు కానీ నిరుద్యోగులకు కానీ ఉద్యోగంలో ప్రమోషన్ల కోసం ఎదురు చూస్తున్న వారికి కానీ ఏ విధమైన ఫలితాలు జరగబోతున్నాయి, ఈ పరాభావనామ సంవత్సరం రాజుస్థానం మంత్రిస్థానం అదేవిధంగా సైన్యాధిపతి ధాన్యాధిపతి రసాధిపతి మేఘాధిపతి నీరసాధిపతులు ఎవరు, వారి ఆ యొక్క పదవి వల్ల ప్రపంచంలో జరిగేటువంటి వింతలు ఏమన్నా ఈ సంవత్సరంలో చోటు చేసుకుంటున్నాయా అనేటువంటి విషయాన్ని క్లుప్తంగా మనం చర్చించుకున్నట్లయితే కనుక, ముందుగా పరిపాలించేటువంటి రాజస్థానాన్ని గురుడికి ఇవ్వడం, దీనివల్ల అనేకమైనటువంటి మార్పులు కేంద్రాల్లో జరగడం, కేంద్రము ఒక కఠినమైనటువంటి నిర్ణయాలను తీసుకోవడం, దీనివల్ల ప్రజల్లో నాయకుల మీద కాస్త అసంతృప్తి అనేటువంటిది ఏర్పడము, రాజకీయ విషయాల దగ్గరికి వచ్చేసరికి అత్యంత పెను మార్పులు సంభవించడము అనేటువంటివి ఖచ్చితంగా జరుగుతూ ఉంటాయి. ఇక బొగ్గు, ముత్యం, పత్తి, నూనె అదేవిధంగా జొన్నలు వీటి యొక్క ధరలు కాస్త పెరగడం అనేది జరుగుతూ ఉంటుంది. పైగా రాజు గురుడవడం వల్ల జనాల్లో నాయకుల మీద అపనమ్మకం పెరగడం, ఉగ్రవాదులు అనేటువంటివి లేకుండా ప్రశాంతమైన జీవితం సాగటం, ఆగస్టు నుంచి నవంబర్ మధ్యలో మాత్రం కొన్ని అగ్ని ప్రమాదాలు వాహన ప్రమాదాలు ఎక్కువగా జరిగేటువంటి సూచనలు కనబడుతున్నాయి. ఇక మంత్రిస్థానానికి కుజుడు ఇవ్వడం, కుజుడు మంత్రిస్థానంతో ఉండడం వల్ల ప్రతి ఒక్కరూ కూడా పరిపాలించేటువంటి వాళ్ళు కానీ వ్యవసాయం చేసేటువంటి వాళ్ళు కానీ విద్యార్థులకు కానీ కన్ఫ్యూజ్ మైండ్ అనేటువంటిది ఏర్పడుతూ ఉంటుంది. ఏది ఆలోచిద్దామన్నా సరైన నిర్ణయం తీసుకోలేక అవకతవకలకు అనేటువంటి గురవుతం జరుగుతుంది. పైగా మీరు తీసుకున్నటువంటి నిర్ణయం పని పూర్తయ్యేంత వరకు కూడా నేను తప్పుడు నిర్ణయం తీసుకున్నాను అనేటువంటి ఆలోచనతోటే మీరు ఎతగసాగడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇక సైన్యాధిపతిగా చంద్రుడు ఉండడం వల్ల కొంతవరకు పప్పు దినుసులు అదేవిధంగా వ్యాపార సంస్థలు కూడా కాస్త తగ్గుముఖపడతాయి. వ్యాపారాలు జోరుగా జరిగేటువంటి అవకాశం కనిపించడం లేదు. వ్యాపారం ఎవరైనా సరే, ఏ వ్యాపారస్తులైనా సరే తన ఆర్థిక ప్రణాళిక అవకతవకలతోటే నడుస్తుంది తప్ప అధిక లాభాలు అనేటువంటి జరగవు. ద్రవ్యోల్బణం కాస్త కిందకు పడుతుంది. బంగారం వెండి ధరలు కూడా తగ్గేటువంటి అవకాశాలు ఎక్కువగా కనబడుతూ ఉంటాయి. విందు వినోదాల్లో మాత్రం కాస్త ఇబ్బందులు కలుగుతూ వాతావరణం అంతా కూడా చికాకులతో కూడుకున్నటువంటి వాతావరణాలే ఎక్కువగా గోచరిస్తూ ఉన్నాయి. అదేవిధంగా సైన్యాధిపతిగా శుక్రుడు సైన్యాధిపతిగా ఉండడం వల్ల భారత సైన్యానికి కలిసి వచ్చేటువంటి సూచనగా చెప్పవచ్చు. కొత్త సైన్స్ పరంగా కొత్త వరవల్లోకి మనం రావడం, భారతదేశం అగ్రస్థానానికి వెళ్ళేటువంటి అవకాశం, ఇతర దేశాలు నివ్వెరపోయేలా, ఇతర దేశాలు భయపడేలా మన యొక్క భారత జట్టు కానీ అదేవిధంగా ఇతర రంగాల్లో కూడా సైన్స్ పరంగా కానీ టెక్నాలజీ పరంగా కానీ ఆటల పరంగా కానీ సాహిత్యపరంగా కానీ మనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఏర్పడేటువంటి అవకాశం ఏర్పడుతోంది. భారతదేశం వైపు ఇతర దేశాలు తొంగి చూస్తూ అవ్వేరిపోయేటువంటి అవకాశం ఏర్పడుతోంది. ఇక ఆర్ఘ్యాధిపతి చంద్రుడు అవుతూ ఉండడం వల్ల
అనారోగ్య సమస్యలు వెంటాడేటువంటి అవకాశం ఏర్పడుతోంది. పళ్ళ వ్యాపారస్తులకు మాత్రం కాస్త ఇబ్బందిదాయకంగా ఉంది. అధికమైనటువంటి ఎండలు గోచరించడం, వృద్ధులు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండేటువంటి సూచనగా చెప్పవచ్చు. అంతేకాకుండా మేఘాధిపతి చంద్రుడు అవుతూ ఉండడం వల్ల సకాలంలో రావాల్సిన వర్షాలు వడగళ్ల వర్షాలుగా, రావలసినటువంటి ఋతుపవనాలు కాస్త ఆలస్యంగా రావడం, దీనివల్ల రైతు కొంచెం ఇబ్బంది పడేటువంటి అవకాశం ఏర్పడుతోంది. తగు భూసారము అనేటువంటి తగ్గడం, నీటి కొరత అనేటువంటిది కొంచెం ఏర్పడడం, ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో, నీటికి సంబంధించిన ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో అవి ఆగిపోవడం అనేది ఎక్కువగా గోచరిస్తుంది. రసాధిపతి సూర్యుడు అవుతూ ఉండడం వల్ల భార్యాభర్తల మధ్య కానీ లేదా స్నేహబంధమైనటువంటి విషయాల్లో కానీ అవకతవకలు ఏర్పడుతున్నాయి. ఒకరి మీద ఒకరికి అపనమ్మకం అనేటువంటిది ఎక్కువ ఏర్పడేటువంటి అవకాశం ఏర్పడుతుంది. మనుషుల మధ్య కల్మషం అనేటువంటిది జూలై నుంచి ప్రారంభమయ్యి నవంబర్ వరకు కూడా ఎవరిని పూర్తిగా నమ్మేటువంటి గోచరం ఎక్కడక్కడ గోచరించడం లేదు. ఇక నీరసాధిపతి గురుడు అవ్వడం వల్ల పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ ఏవైతే ఉన్నాయో వాటిలో అగ్ని ప్రమాదాలు ఎక్కువగా జరిగేటువంటి వ్యవస్థ జరుగుతోంది. రైలు ప్రమాదం కూడా ఎక్కువగా జరిగేటువంటి ధోరణులు ఎక్కువగా కనబడుతున్నాయి. ప్రయాణాలు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా ఈ గనుల్లో పనిచేసే వాళ్ళు కానీ, అదేవిధంగా చిన్న చిన్న వర్తకాలు పెట్టుకునేటువంటి వారు, అంటే రోడ్డు పక్కన టెంట్లు వేసి సామాగ్రి అమ్ముకునేటువంటి వారు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. పెను ప్రమాదాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ ప్రమాదాలన్నీ కూడా గనుల్లో కానీ ఇక్కడ కానీ జరిగేటువంటి ప్రమాదాలు ఎక్కువ కూడా ఏప్రిల్ 18వ తారీఖు నుంచి ప్రారంభమయ్యి జూలై 24 వరకు కూడా ఈ గనుల్లో కొన్ని ఇబ్బందులు కలగడం, ప్రభుత్వ శాఖల్లో కూడా అనూహ్యంగా బిల్డింగులు కూలడం కానీ కుంచుకుపోవడం అనేటువంటి వ్యవస్థ ఎక్కువగా గోచరిస్తుంది. ఇక ఈ సంవత్సరంలో ఎట్టి పరిస్థితుల్లోనూ ఏ మాసంలో కూడా గ్రహణాలు మన భారతదేశంలో కనిపించవు. ఈ పరాభావన సంవత్సరంలో 3 గ్రహణాలు మనకి గోచరిస్తున్నాయి. అందులో మొట్టమొదటిది ఆగస్టు 12వ తారీఖున సంపూర్ణ సూర్యగ్రహణం, 27వ తారీఖున చంద్రగ్రహణం, ఫిబ్రవరి 6, 2027లో సూర్యగ్రహణం గోచరిస్తోంది. ఈ 3 గ్రహాలు కూడా మన యొక్క భారతదేశంలో కనిపించవు కాబట్టి ఈ సంవత్సరం గ్రహణాలు లేవని మాత్రం మనం చెప్పుకోవచ్చు. ఇక మూడాలు అనేటువంటివి గురుమూఢమి జూలై 15వ తారీఖు నుంచి ప్రారంభమవుతుంది. ఈ మూఢమి చాలా తక్కువ రోజులే ఉంటుంది. దీనివల్ల ఎక్కడా కూడా ఇబ్బందులు కలిగేటువంటి అవకాశం లేదు. ఈ గురుమూఢమి శుక్రమూఢములు కూడా ఆగస్టు నెలలో జూలై నెలలోనే గోచరిస్తున్నాయి. ఈ ఆగస్ట్ జూలై ఈ 2 నెలల్లో కూడా మూడాలు అనేటువంటి చాలా తక్కువ ఏర్పడుతూ ఉండడం వల్ల వివాహాది శుభకార్యక్రమాలకి జూలై ఆగస్టు మంచి రోజులు కాదు అని మనం చెప్పుకోవచ్చు. ఈ యొక్క పంచాంగంలో ఇప్పటి వరకు మనం దేశ కాలమాన పరిస్థితులు ఏ విధంగా ఉండబోతున్నాయనేది చర్చించుకున్నాం. వ్యక్తిగతమైన మీ యొక్క జాతకాలు మేషం నుంచి మొదలుపెట్టుకుని మీనరాశి వరకు కూడా ఏ విధంగా ఉండబోతోంది అనేది మనం నెక్స్ట్ ఎపిసోడ్లో విశదీకరించి తెలుసుకుందాం. పరాభావన సంవత్సరంలో ద్వాదశ రాశుల్లో సింహరాశి వారి యొక్క ఆదాయ వ్యయ రాజపూజ్య అవమానాలు మనం పరిశీలన చేస్తూ ఈ సంవత్సరం అంతా కూడా ఏ విధంగా ఉండబోతుందనే విషయానికి వస్తే కనుక ఆదాయం 5గాను, వ్యయం 5గాను, రాజ్యపూజ్యాలు 7గాను, అవమానాలు 7గాను ఉంటాయి. సింహరాశి వారు క్రిత సంవత్సరం కంటే ఈ సంవత్సరం ఒక మెట్టెక్కేటువంటి అవకాశాలే కనబడుతున్నాయి. ఆర్థికంగా నిలబడతారు. ఆకస్మికమైన ధనం లభించేటువంటి అవకాశం గోచరిస్తోంది. ఈ ఆకస్మికంగా వచ్చేటువంటి ధనాన్ని మీరు వెంటనే ఎవరిదానికైనా ఇన్వెస్ట్మెంట్లు పెడతారు తప్ప మీ దగ్గర ఉంచుకోరు. పైగా ఈ సింహరాశి వారు విద్యార్థులకి జ్ఞాపక స్థితి కొంచెం తగ్గి చదువు కంటే ఇతరితర రంగాల్లో మన యొక్క విజ్ఞాన ప్రదర్శన చేద్దామని చెప్పి చదువును కాస్త నిర్లక్ష్యం చేస్తుంటారు. రియల్ ఎస్టేట్లో కానీ స్టాక్ మార్కెట్లో కానీ ధనం వెచ్చించేటువంటి వాళ్ళు ప్రథమాంకంలో మాత్రం వెచ్చించండి. రూపాయికి రూపాయి కనబడుతుంది. ద్వితీయాంకంలో మీకు ఎక్కడా కూడా కలిసి వచ్చేటువంటి సూచన లేదు. పైగా
ఈ సింహరాశిలో వారు రాజకీయ నాయకులకు మాత్రం గడ్డుకాలంగా ఉందని చెప్పుకోవాలి. అనేకమైన ఇబ్బందులు కలుగుతున్నాయి. వాటిని అధిరోహించడానికి ద్వితీయాంకం మాత్రం మీకు సహాయపడుతుంది. పాత స్నేహితులు ఎవరైతే ఉన్నారో వీరి వల్ల అనేకమైన ఇబ్బందులు, ఇంతవరకు మీరు విడిచిపెట్టినటువంటి కేసులు కానీ మీరు పడినటువంటి అవమానాలు ఏవైతే ఉన్నాయో అవి మళ్ళా పునరుద్ధరీకరణ అయ్యేటువంటి అవకాశం గోచరిస్తోంది. పైగా ఈ సింహరాశి వారు ఈ సంవత్సరం అంతా కూడాను ఈశ్వర క్షేత్రాల్ని దర్శనం చేయండి. చాలా అద్భుతమైన ఫలితాలు మీరు చూస్తూ ఉంటారు. జ్ఞాపకశక్తి తగ్గడం వల్ల విలువైన పత్రాలను ఎక్కడో పెట్టి దొంగల పాలైపోయాయి అనే భ్రమలో ఉండడం అనేది జరుగుతూ ఉంటుంది. మానసికమైనటువంటి ఇబ్బందులు కలుగుతున్నాయి. ఎక్కడా కూడా మీరు ఆలోచించేటువంటి విధానం చాలా క్లియర్గా ఉన్నా సరే తెలిసి తప్పులు చేస్తున్నారు. దీనివల్ల మీ పనులు అనేటువంటి ఆటంకాలకు ఏర్పడే అవకాశం గోచరిస్తోంది. మీరు అనుకున్న పని ఎటువంటి ఇబ్బందులు లేకుండా పూర్తి చేయండి తప్ప సంకోచం మాత్రం పెట్టుకోవద్దు. కానీ ఏదో మనసులో ఒక చిన్న సందేహం ఏర్పడుతుంది, అయినా సరే నేను చేసేది ఖచ్చితమనే నిర్ణయం తీసుకుని మీరు పనులు చేయండి. అద్భుతంగా కలిసి వస్తుంది. సింహరాశి వారికి ఆరోగ్యం విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలి. లంగ్స్కి సంబంధించి అదేవిధంగా కాలేయానికి సంబంధించి కొన్ని ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి అవకాశం గోచరిస్తోంది. తాత ముత్తాత నుంచి లభించేటువంటి ఆకస్మిక ధనం ఏదైతే ఉందో అది వచ్చేటువంటి సూచన ఎక్కువగా లభిస్తోంది. పైగా ఈ సింహరాశి వారు మీ యొక్క ఆలోచన విధానాన్ని కొంచెం మారుస్తున్నారు. కొన్ని రోజుల పాటు జనాలకి దూరంగా దైవ సంబంధితమైన కార్యక్రమాల్లో పాల్గొంటూ అనేది ఎక్కువ జరుగుతుంది. ఎవరూ లేని ఒంటరి ప్రదేశంలో ఉన్న ఏకత్వంగా మీరు ఒక్కళ్ళే ఉండి ధ్యానం చేయడానికి కానీ నేను ఏదో చెయ్యాలి అంటే ఒంటరితనాన్ని నేను అనుభవించాలి అనేటువంటి ఖచ్చితమైన నిర్ణయానికి అయితే వస్తారు. దీనివల్ల రానున్న రోజుల్లో అద్భుతమైన ఫలితాలు మీరు చూడడం జరుగుతుంది. కానీ సింహరాశి వారి యొక్క ప్రవర్తన చూసి ఎదుటి వారందరూ కూడా ఏమైపోతారో అనేటువంటి ఒక భ్రమలో ఉంటారు. ఏమీ కాదు, మీరు తీసుకున్న నిర్ణయం ఖచ్చితంగా ఉంటుంది. ఖచ్చితంగా మీ నిర్ణయాలకు మీరు గౌరవించుకోండి. అద్భుతమైన ఫలితాలు అయితే చూస్తూ ఉంటారు. ఈ సింహరాశి వారు ఈ సంవత్సరం అంతా కూడాను చక్కగా ఈశ్వరారాధన కానీ లేదా రుద్రహోమాలు కానీ రుద్రాభిషేకాలు కానీ చేయిస్తూ ఉండండి. అద్భుతంగా పరమశివుడు మిమ్మల్ని రక్షిస్తూ ఉంటాడు.